మేడం రికరెంట్ గా అబార్షన్స్ ఎందుకు వస్తాయి మేడం, అసలు దాని ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రత్యూష, రికరెంట్ అబార్షన్స్ చాలా కారణాల వల్ల వస్తాయి. ఒకటి జెనెటిక్ కారణాలు. ఫస్ట్ 3 months లో ఏమంటే మెనరికం పెళ్లి వల్ల లేకపోతే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల అబార్షన్స్ అవుతాయి. కొంతమందికి టార్చ్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంటాయి అన్నమాట అబార్షన్స్. అవి మనము ఎందుకు వస్తున్నాయి అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాలి. మేడం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకు ఫర్దర్ గా మంచి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా మేడం? తప్పకుండా దానికి ట్రీట్మెంట్ ఉంటదమ్మా. ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. దానివల్ల ఆ రికరెంట్ అబార్షన్స్ తగ్గిపోయి మంచిగా 9 నెలలు కాగానే పండంటి పాపనో అనే అవకాశం ఉంది. కొన్ని హార్మోన్ డెఫిషియన్సీ, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అట్లా ఉంటాయి అన్నమాట. కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. దానికి హార్మోన్ రిప్లేస్మెంట్ లాగా మనము కొన్ని హార్మోన్స్ వల్ల బేబీని పెరుగుదల చేసే ప్రయత్నం చేయొచ్చు. 9 నెలల తర్వాత పండంటి పాపనెత్తుకునే అవకాశం ఉంది. రికరెంట్ అబార్షన్స్ అయితే చాలా బాధపడి డిప్రెషన్ గురవ్వాల్సిన పని లేదు. వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే డాక్టర్ మీకు దానికి తగిన సలహాలు ఇస్తారు, తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. మేడం టార్చ్ ఇన్ఫెక్షన్ అన్నారు కదా, దాన్ని క్యూర్ చేసుకోవచ్చు మనం? దానికి టాబ్లెట్స్ ఉంటాయమ్మా, తప్పకుండా టాబ్లెట్స్ ఉంటాయి. మేడం ఓకే.